హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ 1 సంబంధించి సిబిటి 1 ఎగ్జామ్కి సంబంధించి 5/6/2025 జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ అంటే 9 AM to 10:30 AM మధ్యలో జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో దీనికి సంబంధించి అర్థమెటిక్ లేదా మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ అర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్ మొత్తం ఆ పేపర్ మొత్తం మీద 5/6/2025 ఫస్ట్ షిఫ్ట్ లో ఎన్టీపీసీకి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్ లో అడిగినటువంటి అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అర్థమెటిక్ మ్యాథమెటిక్ క్వశ్చన్స్ అనేటువంటివి. సో ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ జేఈ అలాగే ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నుంచి అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటారంటే ప్లస్ మీన్స్ మైనస్, అలాగే మైనస్ మీన్స్ ఇంటూ, అలాగే ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, అలాగే డివైడెడ్ బై మీన్స్ ప్లస్. సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి కింద 34 డివైడెడ్ బై అన్నాడు. సో డివైడెడ్ బై మీన్స్ ప్లస్, అలాగే 14 ప్లస్ అన్నాడు, ప్లస్ మీన్స్ మైనస్, అలాగే 16 మైనస్ అన్నాడు, మైనస్ మీన్స్ ఇంటూ, అలాగే 8 ఇంటూ 4 అన్నాడు. సో ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 4. ఎప్పుడైనా సరే మనం బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లోది, తర్వాత డివిజన్, అలాగే మల్టిప్లికేషన్, తర్వాత ఆఫ్, సబ్ట్రాక్షన్, ఎడిషన్. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి బాట్మాస్ రూల్ ప్రకారం. సో మనకి ఫస్ట్ డివిజన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 8/4 అంటే ఎంత? 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో 16 ఇంటూ 2 అంటే 32. సో 32 ప్లస్ 14 మైనస్ ఈ వాల్యూ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ 32. సో ప్లస్ 32, ఇది ప్లస్ 32, ఇది మైనస్ 32 క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 0 అయిపోద్ది. ఇంకెంత ఉంది? ప్లస్ 14 ఉంది. సో ఆన్సర్ ఎంత అండి? ప్లస్ 14. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేను మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్పి స్లోగా చెప్తున్నాను. కాకపోతే మనకి ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే స్పీడ్గా అయితే చేసేస్తాం. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 9వ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 2x² ప్లస్ kx ప్లస్ 8 ఈక్వల్ టు 0, అలాగే 3x² ప్లస్ 4x12 ఈజ్ ఈక్వల్ టు 0 బోత్ ద కామన్ రూట్స్. సో ఇవి బోత్ ద కామన్ రూట్స్ అంటున్నాడు. రెండింటి యొక్క ఈక్వేషన్స్ యొక్క రూట్స్ అనేటువంటివి కామన్ రూట్ అంటున్నాడు. సో అయితే కే వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అంటున్నాడు. సో కే వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సింపుల్ గా అసలు ఎప్పుడైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సేమ్ రూట్స్, బోత్ హ్యావ్ సేమ్ రూట్స్ అంటాడు అనుకోండి, అప్పుడు ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0. సో a1 b1 c1 అనుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి a2x² ప్లస్ b2x ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అని అనమాట. సో ఈ రెండు ఈక్వేషన్స్ నేను ఆ విధంగా కన్వర్ట్ చేస్తాను. అలాంటప్పుడు a1/a2, సో అలాంటప్పుడు a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఎందుకంటే బోత్ హ్యావ్ కామన్ రూట్స్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పాడు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఫాలో అవ్వాలి. సో ఇలా ఫాలో అవ్వాలండి. సో ఇలా ఫాలో అయితే ఫస్ట్ మనకి ఏమంటున్నాడు? కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ లో a1/a2 b1/b2 ఆ విధంగా రాసుకున్నామండి. సో ఇక్కడ a1 అంటే 2, a2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే k, అలాగే b2 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు c1 అంటే 8, c2 అంటే 12. సో ఈ విధంగా ఈక్వేషన్ అయితే నేను ఇందాక చెప్పినట్టుగా a1/a2 ఎప్పుడైతే కామన్ రూట్స్ అంటున్నాడో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 ఈ విధంగా రాశాను. సో దీన్ని బట్టి మనం కే వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఫోర్త్ టేబుల్ దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రెండు కంపేర్ చేస్తున్నాను. సో k/4 ఈజ్ ఈక్వల్ టు 2/3. ఈ 4 అటు వెళ్తే k ఈజ్ ఈక్వల్ టు 8/3. సో మనల్ని అడిగింది కే వాల్యూ కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 8/3 ఎక్కడ ఉంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది అన్నాడు. ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ప్లస్ అలాగే మైనస్ అనేటువంటివి రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయి అంటున్నాడు. అలాగే ఇంటూ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్. సో మల్టిప్లికేషన్ అలాగే డివిజన్ ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి అంటున్నాడు ఈ సింబల్స్ అనేటువంటి. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒకసారి చూడండి. 38 డివైడెడ్ బై అన్నాడు కాబట్టి ఆ ప్లేస్ లో మనం ఇంటూ రాసుకోవాలండి. సో 38 ఇంటూ 21 ప్లస్ అన్నాడు కాబట్టి ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి మైనస్ 436. అలాగే ఇంటూ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 4. అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లేస్ లో ప్లస్ 73. సో ఫస్ట్ ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం డివైడెడ్ బై ఎక్కడ ఉందో ముందు అది క్యాలిక్యులేట్ చేయాలండి. సో 436 డివైడెడ్ బై 4 అంటే 109. సో ఈ వాల్యూ అంతా 109. అలాగే 38 ఇంటూ 21. సో మనకి 38 ఇంటూ 21 క్యాలిక్యులేట్ చేస్తే 798 అయితే వస్తుందండి. సో 798 మైనస్ 109 ప్లస్ 73. సో ఒకసారి యూనిట్ డిజిట్స్ చూద్దామండి. మనం 8 ప్లస్ 3 అంటే 11. 11లో నుంచి 9 తీసి ఎంత రావాలి? 2 రావాలి. సో యూనిట్ డిజిట్ 2 ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో ఉంది, అలాగే థర్డ్ ఆప్షన్ లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లో లేదు, ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు మొత్తం చేసుకుందాం అనుకుంటే ఇదంతా 109 లో నుంచి 798 లో నుంచి 109 తీసేస్తే 689 వస్తుంది. సో 689 ప్లస్ 73 క్యాలిక్యులేట్ చేస్తే యాడ్ చేస్తే 762 అయితే వస్తుంది. సో మొత్తం సమ్ అయినా చేయొచ్చు లేదా డైరెక్ట్ గా యూనిట్ డిజిట్ అయినా చేసేవచ్చు. సో ఇదండి, ఈ విధంగా అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 16 క్వశ్చన్ చూడండి. ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 28 మోర్ దాన్ ద సిమిలర్ వన్. ద స్మాలర్ యాంగిల్ డిగ్రీ ఈజ్. సో మనకి ఇక్కడ సప్లిమెంటరీ అన్నాడండి. సో రెండు యాంగిల్స్ యొక్క సప్లిమెంటరీ అనేటువంటిది, రెండు యాంగిల్స్ సప్లిమెంటరీలో ఉన్నాయి అంటున్నాడు. ఒకటి ఇంకో దానికన్నా 28 డిగ్రీస్ అనేటువంటిది మోర్ అంటున్నాడు. సో ఒక దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాలెస్ట్ యాంగిల్ అనేటువంటిది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు లార్జెస్ట్ యాంగిల్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 28 అవుతుంది. సో ఈ రెండింటి యొక్క సప్లిమెంటరీ అంటున్నాడు. సో సప్లిమెంటరీ అంటే టూ యాంగిల్స్ యొక్క సమ్ అనేటువంటి 180 డిగ్రీస్ అవుతుంది. సో ఎక్స్ అలాగే ఎక్స్ ప్లస్ 28 అనేటువంటిది 180 డిగ్రీస్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్. ఆ యాంగిల్స్ యొక్క సమ్ అనేటువంటిది సప్లిమెంటరీ అంటే టూ యాంగిల్స్ యొక్క సమ్ అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని అర్థం అండి సప్లిమెంటరీ అంటే. అదే కాంప్లిమెంటరీ అంటే అది 90 డిగ్రీస్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ అడిగింది ఏంటి? సప్లిమెంటరీ. సో A1 ప్లస్ A2 యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అనేటువంటి 180 డిగ్రీస్. యాంగిల్ 1 స్మాలెస్ట్ యాంగిల్ అంతా x డిగ్రీస్, యాంగిల్ 2 అంతా x ప్లస్ 28 ఇచ్చిన దాని ప్రకారం క్వశ్చన్ లో 28 డిగ్రీస్ మోర్ అని చెప్పాడు కాబట్టి సెకండ్ యాంగిల్ అనేటువంటిది. ఈ రెండింటి యొక్క సమ్ 180. సో ఈ విధంగా చేసుకోవాలండి. సో ఇప్పుడు x ప్లస్ x 2x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 180. సో మనకి ఇక్కడ ఈ 28 అనేటువంటిది ఈ పక్కకి వెళ్తే 180 మైనస్ 28 అంటే 152 అవుతుందండి. సో 2x ఈజ్ ఈక్వల్ టు 152. సో x ఈజ్ ఈక్వల్ టు 7 2 14, 8 2 16, 12 ఉంది కాబట్టి 7 2 14, 6 2 12. సో ఎక్స్ వాల్యూ అంతా 76 డిగ్రీస్. మనం అడిగింది కూడా ఏమడిగాడు? దెన్ స్మాలర్ యాంగిల్ ఇన్ డిగ్రీస్ అన్నాడు. సో స్మాలర్ యాంగిల్ కదా ఎక్స్ అంటే. సో స్మాలర్ యాంగిల్ ఎంత? 76 డిగ్రీస్. సో 76 డిగ్రీస్ ఉన్న ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. అదే మనల్ని లార్జెస్ట్ యాంగిల్ అడిగాడు అనుకోండి, అంటే కొన్నిసార్లు మనం వెంటనే ఎక్స్ పాయింట్ అవుట్ చేస్తాం కాబట్టి ఈజీగా స్మాలెస్ట్ యాంగిల్ అడిగాడు కాబట్టి వెంటనే పెట్టేసాం. అదే మనల్ని లార్జెస్ట్ యాంగిల్ అడిగాడు అనుకోండి, ఈ 76 డిగ్రీస్ కి అంటే A2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 28 డిగ్రీస్ కదా, అంటే 28 76 ప్లస్ 28 8 6 14 7 2 9 10 అంటే 104 డిగ్రీస్. ఈ రెండింటి యొక్క యాంగిల్ సమ్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఇక్కడ అయిపోయింది చూడండి, రెండు సమ్ చేస్తే 180 డిగ్రీస్ అనేటువంటిది వచ్చింది. సో ఈ విధంగా
2 యాంగిల్స్ యొక్క సప్లిమెంటరీ అన్నాడు అంటే ఆ యాంగిల్స్ యొక్క సమ్ అనేటువంటిది 180 degrees ఉండాలి. సో ఆ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలి? సో A1 ప్లస్ A2 అనేటువంటిది 180 degrees ఉండాలి. యాంగిల్స్ యొక్క సప్లిమెంటరీ అనేటువంటి 180 degrees. ఈ క్వశ్చన్ యొక్క కీ పాయింట్ అది. అలాగే 21 క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇది ఎవరికైతే రూట్స్ ఎక్కువగా వస్తాయో క్యాలిక్యులేట్ చేస్తారో వాళ్ళకైతే ఈజీగా చేస్తారండి. రూట్స్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ ఒకసారి చూడండి. రూట్స్ సింప్లిఫై క్యూబ్ రూట్ ఆఫ్ 5832 డివైడెడ్ బై 4 రూట్ ఆఫ్ 10,000. ఆ 10,000 అంటే ఇంటూ 5/24 ఇంటూ 78. సో ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 5832. సో మనకి క్యూబ్ రూట్స్ వచ్చుంటే 18 క్యూబ్స్ అండి. సో 18 క్యూబ్స్ అనేటువంటిది 5832. సింపుల్. క్యూబ్ రూట్స్ మనకు వచ్చి ఉండాలి కంపల్సరీ. సో 18 క్యూబ్స్ అనేటువంటివి క్యూబ్ రూట్ ఆఫ్ అంటే దీనికి ఇది ఈక్వల్ అంటే 18 బై అలాగే 4 రూట్ ఆఫ్ 10,000 అన్నాడు అంటే 10 అండి. సో 18/10 ఇంటూ ఇంకా మిగతాదంతా ఈజీ యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు. మనకి 5 తెలిస్తే ఇంకా అంతా ఈజీయే. నెక్స్ట్ 5/24 ఇంటూ 78 అన్నాడు. అంతే కదండి. సో సింపుల్. ఇక్కడ నుంచి ఇంక ఈజీయే. ఈ 5 దీంట్లో 2 టైమ్స్, ఈ 2 అనేటువంటి దీంట్లో 9 టైమ్స్, 3 ఎక్కువ దీంట్లో 3 సార్లు 8 3 24. సో 3 ఇంటూ 78 ఇంటూ 78/8. సో క్యాల్కులేట్ చేయండి. సో 3 ఇంటూ 78 8 3 24 3 7 21 అంటే 234/8. సో 2 8 16. ఇంకెంత ఉందండి? 7 ఉంటుంది. 7 అంటే 8 9 72. ఇంకా 2 ఉంది, 0.2 ఉంది. మళ్ళీ 8 2 16. ఇంకా 4 ఉంది, 8 5 40 అంటే 29.25. సో మనకి 29.25 ఉన్నటువంటి ఆప్షన్ ఏమైనా ఉందా? సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అయితే రాంగ్ ఆప్షన్స్ అండి ఇవి. ఆన్సర్ అనేటువంటిది 29.25 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శాలీ సాలరీ అనేటువంటిది ఫస్ట్ రెడ్యూస్డ్ బై 15% and subsequently raised by 10%. What is the percentage was final salary lower compared to initial salary? సో ఇప్పుడు మనకి ఈ శాలరీ అనేటువంటిది ఫస్ట్ అనేటువంటిది 15% అయితే రెడ్యూస్ అయింది అంటున్నాడు. సో 15% రెడ్యూస్ అయిన తర్వాత సబ్సిక్వెంట్లీ 10% అయితే రైజ్ అయింది అంటున్నాడు. అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ వాజ్ ఫైనల్లీ శాలరీ లోవర్డ్ కంపేర్డ్ టు ఇనిషియల్ శాలరీ అంటున్నాడు. సో ఫైనల్ శాలరీ ఎంత కంపేర్ అయింది? ఇనిషియల్ శాలరీకి ఫైనల్ శాలరీకి ఎంత పర్సంటేజ్ అనేటువంటిది అని అడుగుతున్నాడండి. సో ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం శాలరీ అనేటువంటిది 100 అనుకున్నామండి ఫస్ట్. తర్వాత 15% అనేటువంటిది రెడ్యూస్ అయింది అంటున్నాడు. సో 15% రెడ్యూస్ అయిందంటే 15 రూపీస్ మైనస్ చేయాలి. అంటే 100లో 15 మైనస్ చేస్తే 85. తర్వాత ఏమంటున్నాడు? 10% రైజ్ అయింది అన్నాడు. 10% అంటే 8.5 కదా. అంటే 8.5 ప్లస్ 85 అంటే 93.5. ప్రజెంట్ శాలరీ అంతా 93.5. అయితే వాడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద పర్సంటేజ్ వాజ్ హిజ్ ఫైనల్ శాలరీ లోవర్ కంపేర్డ్ టు ఇనిషియల్ శాలరీ. ఇనిషియల్ శాలరీ ఎంత? 100. ప్రజెంట్ శాలరీ ఎంత? 93.5. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అతను అడిగింది.
సో 10లోంచి 5 తీస్తే 5, ఇక్కడ ఇంకెంత ఉంది 9, 9లో నుంచి 3 తీస్తే 6 అంటే 6.5, ఇంక ఇదంతా 0 అంటే 6.5 ఉంది. సో కంపారిజన్ ఎంత అంటే 6.5 అనేటువంటిది ప్రజెంట్ శాలరీకి దీనికి తగ్గింది 6.5. సో 6.5 ఉన్నటువంటి ఆప్షన్ ఏది? థర్డ్ ఆప్షన్. డైరెక్ట్గా పెట్టేయచ్చు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 6.5 అనేటువంటి థర్డ్ ఆప్షన్. సో ఎందుకు ఇలా సింపుల్గా చేసాము అంటే మనం 100 అనుకుంటే మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అనేటువంటి పర్సంటేజ్లో వచ్చేస్తుంది. మళ్ళీ సపరేట్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో మీకు క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కావాలనుకుంటే ఒక్కసారి రివైజ్ చేసుకోండి. కాకపోతే సింపుల్గా ఫస్ట్ 100 అనుకోండి, తర్వాత -15% తగ్గింది అంటున్నాడు కాబట్టి మైనస్ అంటే 15 రూపీస్. సో 100లో 15 అంటే 85. తర్వాత 10% అనేటువంటిది ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. ఇక్కడేమో డిక్రీజ్ అయింది, నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. అంటే ఇంక్రీజ్ అవ్వడం అంటే 9.85కి 10% ఇంక్రీజ్ అంటే 85 ప్లస్ 8.5 అంటే 93.5. సో ఈ 100లోంచి ఈ 93.5 పాయింట్ డిఫరెన్సే వాడు అడిగిన మనకి పర్సంటేజ్. సో ఆ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 6.5%. సింపుల్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 260 ఈజ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ఎక్స్ అండ్ 338. 260 అనేటువంటిది మీన్ ప్రపోర్షన్ అవుతుంది అంటున్నాడు ఎక్స్కి 338కి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? సో అలా అన్నప్పుడు మనకి 260 అనేటువంటి మీన్ ప్రపోర్షన్ అంటున్నాడు. దేనికి? √x ఇంటూ 338. ఈ రెండింటి యొక్క మెయిన్ ప్రపోర్షన్ 260 అంటుంది. సో మనకి 260 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 338 అంతే కదండి. సో మనకి 260 స్క్వేర్ అంటే 67,600 అండి. సో మనకి స్క్వేర్ కంపల్సరీ రావాలి. డివైడెడ్ బై 338 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఒకసారి చూడండి, ఈ 2 సున్నాలు పక్కన పెడదాం. 338 ఇంటూ 2 చేస్తే 8 16, 3 6 7, మళ్ళీ 3 6 అంటే ఈ 338 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. అంటే ఎక్స్ వాల్యూ అంతా డైరెక్ట్గా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200. సో ఎక్స్ 200 ఉంది. ఎక్కడ ఏ ఆప్షన్లో ఉందండి ఒకసారి చూడండి. ఎక్స్ 200 ఉంది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్ అండి. మనకి ఇక్కడ 260 స్క్వేర్ ఎంత అని తెలిస్తే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 26th క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ 30 స్టూడెంట్స్ అపీర్ ఇన్ ఏ టెస్ట్. సో ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. సో ఇన్ ఏ క్లాస్ 30 స్టూడెంట్స్ అపీర్ ఇన్ ఏ టెస్ట్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్. మొత్తం స్టూడెంట్స్ ఎంత అండి? 30. దీంట్లో 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత? 60. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 60. అలాగే రిమైనింగ్ ఎంత ఉంటారు? 18 స్టూడెంట్స్ ఉంటారు. అయితే అండ్ ద వన్ ఆఫ్ ద రెస్ట్ అండ్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఈజ్ 62. సో రిమైనింగ్ 18 మంది ఉంటే వారి యొక్క యావరేజ్ 62. వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్ అండి. సో యావరేజ్ క్లాస్ అన్నప్పుడు ఇక్కడ 12 ఇంటూ 60 వీటి యొక్క సమ్. ఫస్ట్ వీటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. 12 స్టూడెంట్స్ యొక్క సమ్ యావరేజ్ 60 అయితే వాళ్ళ యొక్క సమ్ ఎంత? 720. అలాగే రిమైనింగ్ ఎంత ఉన్నారు? 18. వారి యొక్క యావరేజ్ ఎంత? ఒక్కొక్కరిది 62. సో 18 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత? 62. వాటి యొక్క సమ్ ఎంత? 11,116 అనమాట. సో ఈ రెండు సమ్ చేద్దాం. సో 6, 3, 8, 1836. సో 1836. సో 1836 డివైడెడ్ బై 30 అయిందండి. 30 వేస్తే 6 3 18. నెక్స్ట్ ఇంకొక 30, ఒక 30, ఇంకా 6 ఉంటుంది. 2 అంటే 61 పాయింట్. ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 30 60 అంటే 61.2 టోటల్ క్లాస్ ఆఫ్ ది యావరేజ్. సో 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత? 61.2. సో 61.2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, యావరేజ్ ఫార్ములా అండి, టోటల్ సమ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ టోటల్ సమ్ ఏంటంటే 12 ఇంటూ వాటి యొక్క యావరేజ్ 60, అలాగే ప్లస్ ఇదొకటండి, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 18, వారి యొక్క యావరేజ్ 62. ఈ రెండింటి యొక్క సమ్ బై టోటల్ ఎంతమంది ఉన్నారు? 30/30. మీకు ఫార్ములా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే చేయాలి. మళ్ళీ ఒకసారి ఫార్ములా చెప్తాను చూడండి. సో క్లమ్జీగా ఉంది.
సో ఎప్పుడైనా సరే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ బై నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనుకోండి. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్. సో ఇక టోటల్ సమ్ ఎంత 12, మొత్తం 30 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 60. అలాగే రిమైనింగ్ ఎంత ఉంటారు, 30లో 12 వెళ్ళిపోతే ఇంక 18 ఉంటారు. 18 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత 62. సో ఈ సమ్ బై మొత్తం స్టూడెంట్స్ అంటే 30. సో అది యావరేజ్. ఇది ఫార్ములా అండి. పైన ఫార్ములా విధంగా కింద క్యాలిక్యులేషన్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చేస్తే మనకి 61.2 అనేటువంటిది వచ్చింది. సో ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్ 28 క్వశ్చన్ చూడండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నంబర్స్ అంటున్నాడు. సో మనకి యావరేజ్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ ఇందాక ఒక క్వశ్చన్ చేసాం, సేమ్ అలాంటి క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నంబర్స్ అంటున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హోల్ నంబర్స్. సో హోల్ నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అనేది తెలిస్తే, సో హోల్ నంబర్స్ అంటున్నాడు కాబట్టి హోల్ నంబర్స్ అనేటువంటివి 0, 14 హోల్ నంబర్స్ అంటున్నాడు కాబట్టి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇవన్నీ ఫస్ట్ 14 హోల్ నంబర్స్. సో ఫస్ట్ 14 హోల్ నంబర్స్ అన్నాడు కాబట్టి సో వీటి యొక్క యావరేజ్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3, 4, 5 ఇక్కడ ఫస్ట్ 5 తీసేస్తున్నాం. అంటే 1, 2, 3, 4, 5 పోయినాయి. అలాగే నెక్స్ట్ ఇది తీసేసాం, ఇటు నుంచి ఇటు క్యాన్సిల్ చేసాం. అంటే మధ్యలో ఉన్న ఏంటి 6 + 7 ఈ రెండింటి యొక్క సమ్ అండి. 6 + 7 అంటే ఎంత 13. సో యావరేజ్ 13/2 అంటే 6.5 అనేటువంటిది ఫస్ట్ 14 హోల్ నంబర్స్ యొక్క యావరేజ్. సో 6.5 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం ఈజీగా ఇలా క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీగా అనేటువంటిది ఈ ఏ అయితే మిగులుతాయో, ఎందుకంటే మనకి ఈవెన్ నెంబర్ ఇచ్చాడు, అదే ఆడ్ నెంబర్ ఇస్తే కంపల్సరీ మిడిల్ ఆఫ్ ద ఏ నెంబర్ అటు ఇటు మొత్తం నంబర్స్ని 2 గ్రూప్స్ చేసి మిడిల్లో ఏది ఉంటే అదే దాని యొక్క యావరేజ్. కానీ ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి లాస్ట్ 2 అంటే మధ్యలో 2 నెంబర్స్ అనేటువంటి మిగులుతాయి. ఆ రెండింటి యొక్క సమ్ చేసి బై 2 చేస్తే యావరేజ్ వస్తుంది. 6.2 అనేటువంటిది 6.5 అనేటువంటిది యావరేజ్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అన్నాడు. హూస్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 98 అన్నాడు. సో స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేటువంటిది 4πr² అండి. సో మనకి ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చాడు 98. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 కదా, అంటే 49. సో 4πr² అన్నాడు కాబట్టి 4 × π అంటే 22/7, r² అంటే 49 × 49. సో ఈ 7 దీంట్లో 49 7 టైమ్స్ పోతుంది. 4 × 2 28, 4 × 22 48, 88 × 7 × 49. సో 88 × 7 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 856 అంటే 616 వస్తుంది. ఇంటూ 49 చేస్తే సో చూద్దామండి. 616 × 49 9 6 54, 1 9 9, 9 5 14 అంటే ఇక్కడ 1 ఉంది. 6 9 54, 54 1 55. అలాగే 6 4 24, మళ్ళీ 1 4 4, 4 2 6, మళ్ళీ 6 4 24. సో ఒకసారి చూడండి, 4 8, అలాగే 6 5 11, 10 అదొకటి 3 అంటే 30,184. సో 30,184 అనేటువంటి రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలండి. లేదు యూనిట్ మెథడ్లో చేయాలి అనుకుంటే సో ఫస్ట్ 8 ఏళ్ళు 8 × 8 × 7 6, 8 ఏళ్ళు 56 కాబట్టి యూనిట్ డిజిట్ ఎంత 6. 6 × 9 6 9 9 54 అంటే యూనిట్ డిజిట్ ఎంత 4. యూనిట్ డిజిట్ లేక 4 ఉన్న ఆప్షన్స్ అయ్యి ఒకసారి చూడండి. 4 ఉన్న ఆప్షన్స్ అయ్యి యూనిట్ డిజిట్ ఇక్కడ లేదు, ఇది రాంగ్. ఇంకా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇలా 616 × 49 చేస్తున్నాం కదా. నెక్స్ట్ 10 డిజిట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఈ 2 సమ్ చేస్తే 4 + 4 8 వచ్చింది. సో 8 ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి, ఇక్కడ లేదు. యూనిట్ 10 డిజిట్స్ ఇక్కడ ఉంది, ఈ రెండింటిలో ఒకటి అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ డిజిట్ లో 6 5 11 ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉన్నటువంటి ఆప్షన్ ఏది 100 డిజిట్ లో ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. అలా చేయాలనుకుంటే లేదు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. ఇక్కడ 100 డిజిట్ లో 2 ఉంది కాబట్టి ఇది రాంగ్. అలా యూనిట్ బేస్డ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 32 క్వశ్చన్ అండి. రాహుల్ ఏజ్ ఈజ్ 3 times ద ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. సో ఫస్ట్ డాటర్ ఏజ్ x అనుకుందాం. అప్పుడు రాహుల్ ఏజ్ ఏమవుతుంది 3x అవుతుంది. ఆఫ్టర్ 8 years అంటే 8 years తర్వాత అంటున్నాడు.
8 ఇయర్స్ తర్వాత డాటర్ ఏజ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 8. అలాగే రాహుల్ ఏజ్ ఏమవుతుంది 3x ప్లస్ 8 అవుతుంది. సో ఆఫ్టర్ 8 years ఫ్రమ్ నౌ హిస్ విల్ బి 5 years మోర్ దెన్ ద ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్. సో ఆఫ్టర్ 8 years తర్వాత రాహుల్ ఏజ్ అనేటువంటిది, రాహుల్ ఏజ్ ఇదే కదా ఆఫ్టర్ 8 years తర్వాత, ఇది ఏమవుతుందంటే ట్వైస్ ద డాటర్ ఏజ్. సో డాటర్ ఏజ్ ఎంత ఆఫ్టర్ 8 years అవుతా ఎక్స్ ప్లస్ 8, దీనికి ట్వైస్ ఉంటుంది. అలాగే 5 years అనేటువంటిది ఎక్స్ట్రా ఉంటుంది అంటున్నాడు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్. సో రాహుల్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు అంతా వచ్చేస్తుందండి. అప్పుడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్ అంటే ఇదే కదా 3x. సో మనకి 3x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద రాహుల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈ 2x ప్లస్ 8 అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 8ని 2x ప్లస్ 16 ప్లస్ 5 అంటే 2x ప్లస్ 21 అవుతుందండి. సో ఈ 2x ఇటు వస్తే ఎక్స్, 3x నుంచి 2x సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 8 ఇటు వెళ్తుంటే 21 మైనస్ 8 అంటే 21 మైనస్ 8 అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి 13. సో మనకి ఈజీగా ఎక్స్ అనేటువంటి 13 వచ్చింది. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద రాహుల్ అడిగాడు కదా. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద రాహుల్ ఇదే 3x. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది రాహుల్ ఈజ్ ఈక్వల్ టు 3x. సో ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి 13 అంటే 39 అనేటువంటి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది రాహుల్. సో మనకి 39 అనేటువంటి ఆప్షన్ ఏదో ఒకసారి చూడండి. సో 39 ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఆప్షన్ 4. సో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే తప్పిచ్చాడండి, ఇది కాదు. 39 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 37th క్వశ్చన్ చూడండి. Varun and Ashish can together paint in a hall in 3 days. వరుణ్ ఆశీష్ ఒక హాల్ ని 3 days లో అయితే పెయింట్ చేస్తున్నారు అంటున్నాడు. వరుణ్ అలోన్ 7 days లో చేస్తాడంట. వరుణ్ అలోన్ పెయింట్ ఇన్ 7 days. ఇన్ హౌ మెనీ డేస్ ఆశీష్ కెన్ పెయింట్ 4 such halls. సో ఆశీష్ అనేటువంటి వాడు ఈ హాల్ ఇలాంటి 4 halls ఉంటాయి అనమాట, వాటిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడుగుతుంది. అంటే ఆశీష్ అనేటువంటి వాడు ఎలా ఎన్రోల్ చేస్తాడో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత మొత్తం అతను అలాంటి 4 halls ని ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కుంటే మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. సో ఈజీ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ వరుణ్ అండ్ ఆశీష్ కెన్ టుగెదర్ 3 days. సో వరుణ్ అనేటువంటి వాడు 1 డేలో, అలాగే ఆశీష్ అనేటువంటి వాడు 1 డేలో చేసేటువంటి వర్క్ ఎంత 1/3 times 1/3 వర్క్ చేస్తున్నారు టుగెదర్. అలాగే వరుణ్ అనేటువంటి వాడు 1 డేలో 1/7 వర్క్ అయితే చేస్తారు. ఆశీష్ అనేటువంటి వాడు ఎంత చేస్తాడో తెలియదు, మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తే క్యాల్కులేట్. సో ఈజ్ ఈక్వల్ టు 1/3. సో 1/a ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 1/7. సో ఇటువంటి ఎల్సిఎం ఎంత 21. సో 7 మైనస్ 3 ఇంటూ 21 ఈజ్ ఈక్వల్ టు 4/21. అంటే సో మీకు ఈజీగా వేయడానికి స్టెప్లను వేసాను. సో ఆశీష్ అనేటువంటి వాడు 1 డేలో 4/21 వర్క్స్ అయితే అంత పార్ట్ అయితే చేస్తాడు. ఆశీష్ అలోన్ 21/4 పార్ట్స్ అనేటువంటి ఒక రోజులో చేస్తాడు. అలాంటివి ఎన్ని హాల్స్ చేయాలంటున్నాడు వర్క్ మొత్తాన్ని 4 such halls అంటే ఇంటూ 4 చేస్తే 4 into 4 అంటే ఆశీష్ అనేటువంటి వాడు 21 days లో 4 halls అయితే పెయింట్ చేస్తాడంట. సో మనకి 21 ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది.
వరుణ్ అండ్ ఆశిష్ కెన్ టుగెదర్ పీస్ పెయింట్ అనేటువంటిది వర్క్ అనేటువంటిది వరుణ్ అలాగే ఆశిష్ అనేటువంటి వాళ్ళు 1/3 days లో చేస్తారు. సో వరుణ్ అనేటువంటి వాడు 1 day లో 1/7, అలాగే ఆశిష్ అనేటువంటి ఎంత చేస్తాడో తెలియదు. సో టోటల్ గా టుగెదర్ 1/3. సో అప్పుడు 1 day లో ఆశిష్ అనేటువంటి వాడు ఎంత చేస్తాడు అనేటువంటి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది 21/4 వస్తుంది. ఇది మొత్తం ఎల్సిఎం చేస్తే 4/21 వస్తుంది. సో ఆశిష్ అనేటువంటి వాడు టోటల్ ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు అంటే 21/4 యూనిట్స్ అయితే చేస్తున్నాడు ఒక హాల్ పెయింట్ చేయడానికి. సో అలాంటి 4 హాల్స్ అంటున్నాడు కాబట్టి ఆశిష్ అనేటువంటి వాడు 21 × 4 × 4 అంటే 21 days అనేటువంటిది ఈ 4 హాల్ పెయింట్ చేయడానికి అయితే సమయం అయితే పడుతుంది. సో 21 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 38వ క్వశ్చన్. ఇఫ్ ఈశ్వర్ కవర్స్ 721 kilometers in boat 42 hours against the stream and he takes 15 hours with the stream, find the speed of the stream అన్నాడు. సో ఫస్ట్ ఈ డిస్టెన్స్ అనేటువంటిది సేమ్ అండి, 721 kilometers. అయితే ఈ బోట్ అనేటువంటిది స్ట్రీమ్ కి ఆపోజిట్ లో పైకి మూవ్ అవుతుంది. ఎంత అవర్స్ లో? 42 hours లో మూవ్ అవుతుంది పైకి. అంటే స్ట్రీమ్ యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ లో ఈ బోట్ అనేటువంటిది మూవ్ అవుతుంది. అది 42 hours వెళ్తుంది 721 kilometers ని. అలాగే ఈ స్ట్రీమ్ కి ఇది సేమ్ డిస్టెన్స్ 721 kilometers. సో స్ట్రీమ్ ప్రవాహం అనేటువంటి కిందకు ఉంది, దీన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. సో ఈ డౌన్ స్ట్రీమ్ కి బోట్ అనేటువంటిది ఇలా కిందకు వస్తుంది, అంటే అలాంగ్ ద స్ట్రీమ్ వస్తుంది. అప్పుడు 15 hours లో ట్రావెల్ అవుతుంది అంటున్నాడు. సో ఇది ఇచ్చినటువంటి కాన్సెప్ట్. సో మనకి స్పీడ్, సో అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అంటే 721/42. అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 721/15. సో ఈ విధంగా వస్తుందండి. సో డౌన్ స్ట్రీమ్ వచ్చేసి అలాంగ్ ద స్ట్రీమ్ కాబట్టి ఏ అంటే స్ట్రీమ్ ఆఫ్ ద స్పీడ్, అలాగే బి వచ్చేసి బోట్ స్పీడ్. అలాగే అప్ స్ట్రీమ్ వచ్చేసి స్ట్రీమ్ స్పీడ్ అలాగే మైనస్ బోట్ స్పీడ్, అప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వస్తుంది. సో మనకి వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటున్నాడు. ఎప్పుడైనా సరే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అన్నాడంటే సో డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ చేసుకోవాలి. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్. సో మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే a+b మైనస్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 721/15 అండి. సో 721/15 మైనస్ 721/42. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ ఒకసారి చూడండి, డౌన్ స్ట్రీమ్ అంటే a+b మైనస్ a, అంటే ఇక్కడ 2b వస్తుంది. సో 2b ఈజ్ ఈక్వల్ టు 721 కామన్ తీస్తే 1/15 మైనస్ 1/42. సో 42 మైనస్ 15/15 ఇంటూ 42 ఇంటూ 721 ఈజ్ ఈక్వల్ టు 2b, లేదా ఈ 2 తీసుకొచ్చేస్తే b ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకోవచ్చు. సో మనకి ఈ 42 మైనస్ 15 అంటే 27. ఇక్కడ వరకు ఓకే. 27/15 ఇంటూ 3 9 3 27 6 7 9 3 27 1 3 3 4 3 12. ఇక్కడ వరకు 3 42లో 14 times పోయింది. అలాగే 3 3 3 9 3 5 15. ఓకేనండి. సో ఇక్కడ 721. సో ఒకసారి క్యాల్కులేషన్ చూడండి, 721 ఇంటూ 3/5 2 14 5 70 70 ఇంటూ 2 అంటే 140. సో 721 ఇంటూ 3 ఇంటూ 140. సో ఈ 140 అనేటువంటి 721లో సో 14 5 70 కాబట్టి అంటే 700. సో పాయింట్
ఇక్కడ పాయింట్ తీసుకుంటే నెక్స్ట్ ఎంత 210. అలాగే 210 అంటే 140 1 టైం పోతుంది. నెక్స్ట్ ఇంకా 70 ఉంటుంది. మళ్ళీ 5 టైమ్స్ అయితే పోతుంది. 14 5 70 అంటే 15.15. సో 5.15. సో 5.15 ఇంటూ 3 అంటే 3 15 45 ఒక్క 3 5 5 అంటే 15.45. సో 15.45 అనేటువంటి ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. సో మనకి స్ట్రీమ్ యొక్క స్పీడ్ అండి. సో మనకి స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎక్కడ ఉంది? 15.45 అనేటువంటిది ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 46 క్వశ్చన్. కిరణ్ స్పెండ్స్ 45% ఆఫ్ ఇన్ హిజ్ ఇన్కమ్. సో కిరణ్ అనేటువంటి వాడు 45% ఇన్కమ్ అయితే స్పెండ్ చేస్తున్నాడు అంటున్నాడు. ఇఫ్ హీ సేవ్ 66,000 దెన్ హిస్ ఇన్కమ్ ఇన్ రూపీస్ డాష్ అంట. సో ఫస్ట్ కిరణ్ అనేటువంటి వాడు 100 అనుకుంటే అతని యొక్క శాలరీ 45% అనేటువంటి వాడు స్పెండ్ చేస్తున్నాడు. అంటే -45% స్పెండ్ చేస్తున్నాడు. అంటే ఇంకెంత ఉంటుంది? 55 ఉంటుంది. 55% ఉంటుంది. సో 55% అనేటువంటి సేవింగ్ అండి. ఆ సేవింగ్ ఎంత అన్నాడు ఇక్కడ? 66,000. 55% ఈజ్ ఈక్వల్ టు 66,000. అయితే 100% ఎంత? అదే కదా అతని ఇన్కమ్ ఎంత అన్నాడు. సో 11 ఎక్కువ 5 11 55. ఇక్కడ 11 ఎక్కువ 6 11 60. సో ఈ 5 అనేటువంటిది ఈ 6,000లో 5 12 60 అంటే 1200. సో 100 దీన్ని ఇంటూ 100 చేస్తే 1,20,000 అనేటువంటిది అతని యొక్క ఇన్కమ్. సో 100% ఈక్వల్ టు 1200 ఇంటూ 100. సో ఎంత అవుతుంది? 1,20,000 అతని యొక్క ఇన్కమ్. అడిగింది కదా, అదే కదా మనల్ని హిస్ ఇన్కమ్ ఈజ్ అన్నాడు. సో 1,20,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ డీలర్ సెల్స్ 2 డయర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 63,000 per dyer. One dyer earns profit 5% and other dyer losses 30%. What is the loss percentage in whole transaction? సో మనకి హోల్ ట్రాన్సాక్షన్ లో లాస్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడండి. సో అతను ఏమన్నాడు? 2 డ్రయర్స్ ని సెల్ చేశాడు అంటున్నాడు. సో 2 డ్రయర్స్ ని సెల్ చేసినప్పుడు ఎంతకు సెల్ చేశాడు? సో డయర్ 1 అలాగే డయర్ 2. సో డయర్ 1 యొక్క సెల్లింగ్ ప్రైస్ అంతా 63,000. అలాగే డయర్ 2 యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా 63,000. అయితే ఒక దాని మీద 5% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు, అంటే ప్లస్ పర్సంటేజ్. ఇంకో దాని మీద అతను ఏమంటున్నాడు? 30% లాస్ వస్తుంది అంటున్నాడు. ఇంకో దాని మీద 30% లాస్ వస్తుంది అంటున్నాడు. వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్ హోల్ ట్రాన్సాక్షన్ అంటున్నాడు. సో ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు ఇది. సో సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు కాబట్టి అసలు కాస్ట్ ప్రైస్ మనకి ఏది ఇచ్చినా, పర్సంటేజ్ ఇచ్చినా, లాస్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మనం యాక్చువల్గా వాల్యూ క్యాలిక్యులేట్ చేసేది ఎంత అంటే మనం కాస్ట్ ప్రైస్ మీదే చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు? 63,000 అంటున్నాడు. సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైతే అది బై 100. సో మనకి ఇది ఫార్ములా అండి, హార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏమంటున్నాడు? 5% ప్రాఫిట్ అంటున్నాడు. అంటే మనం ప్రాఫిట్ తీసుకోవాలి. సో సెల్లింగ్ ప్రైస్ అంతా 63,000 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మనకి తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ 5/100 అంటే మనకి ప్రాఫిట్ కాబట్టి. రెండోది ఏమంటున్నాడు? 63,000 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి నెక్స్ట్ 30% లాస్ అంటున్నాడు. అంటే 30% లాస్ అంటే 100 మైనస్, సో సిపి ఇంటూ 100 మైనస్ 30/100. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. అదే కదండి మనల్ని అడిగిందండి వాట్ ఈస్ ద హోల్ పర్సంటేజ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అంటున్నాడు. సో హోల్ పర్సంటేజ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఎంత వస్తుంది అన్నాడు. ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దాన్ని బట్టి చూద్దాం. ఒక్కొక్క దాని వల్ల కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ 1, ఇది కాస్ట్ ప్రైస్ 2, కానీ సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది కామన్.
సో మనకి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ చేద్దాం. CP1 ఫస్ట్ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్. సో CP1 ఈజ్ ఈక్వల్ టు 63,000 ఇంటూ 100/105. ఇది అంతే కదండి, 100 + 5 అంటే 105. సో ఇప్పుడు మనకి ఫస్ట్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ అనేటువంటి వస్తుంది. 25 100 21 టైమ్స్. సో 21 అంటే 5 ఏకం క్యాన్సిల్ చేశానండి 100/105లో. ఈ 21 అనేటువంటి దీంట్లో 3 టైమ్స్ అంటే ఫస్ట్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ అంత 3000 × 20 అంటే 60,000 అనేటువంటి ఫస్ట్ దాని యొక్క కాస్ట్ ప్రైస్. సో ఫస్ట్ వచ్చేసింది. సో ఈ క్యాల్కులేషన్ పక్కన పెట్టేస్తున్నాను, రఫ్ చేసేస్తున్నాను. రెండో దాన్ని చేద్దాం. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ఐటమ్ ఎంత? CP1 ఈజ్ ఈక్వల్ టు 60,000. రెండోది చూద్దాం. రెండోది ఏంటి? CP2 ఈజ్ ఈక్వల్ టు 63,000 ఇంటూ 100/70. అదే కదండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 9 ఏళ్ళు 63 అంటే CP2 ఎంత? 90,000. 9,000 ఇంటూ 100 అంటే 90,000. రెండో దాని యొక్క కాస్ట్ ప్రైస్ కూడా వచ్చేసింది సింపుల్గా. సో మనకి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అంతా 60,000, రెండో దాని కాస్ట్ ప్రైస్ 90,000. CP2 ఎంత? 90,000. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? హోల్ ట్రాన్సాక్షన్ ఎంత అంటున్నాడు, లాస్ట్ పర్సంటేజ్. ఫస్ట్ లాస్ట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆఫ్ ద పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత లాస్ అయ్యాము అంటే ఫస్ట్ SP1 SP2 టోటల్ SPMతో క్యాల్కులేట్ చేయాలి, అలాగే టోటల్ CP ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి టోటల్ SP అంటే రెండు ఒకటేగా. రెండు SP1 ఎంత? 63,000కి ఒక్కొక్క దాన్ని అమ్మాడు ఇంటూ 2 అంటే 3 2 6, 6 2 12 అంటే 1,26,000 అనేటువంటిది SP. సో టోటల్ SP అనమాట ఇది. అలాగే టోటల్ CP టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఒకటేమో 60,000, ఒకటేమో 90,000 అంటే 1,50,000. సో ఇక్కడ మనకి లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, లాస్ అంటే ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ అనేటువంటి తక్కువ ఉంటుంది. బై దేని మీద క్యాల్కులేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తాం ఇంటూ 100. ఇది కాన్సెప్ట్, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా కాన్సెప్ట్ తెలిస్తే. సో ఫస్ట్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. సో మనకి 1,50,000 నుంచి 1,20,000 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 24,000 వస్తుంది. సో 24,000 కాస్ట్ ప్రైస్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1,50,000 ఇంటూ 100. సో ఓకేనండి, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 0తో క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఒక 15 ఇంకెంత ఉంది? 9 9 అంటే పక్కన 0 90, 15 6 90 అంటే 16% అనేటువంటిది ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 16% మిగులుతుంది మనకు టోటల్గా. సో లాస్ట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 60%. సో 16% ఉన్నటువంటి ఆప్షన్ అది ఓన్లీ 4th ఆప్షన్. సో ఈజీ క్యాల్కులేషన్ అండి, కాకపోతే సింపుల్గా చేసుకోవాలి. ఫస్ట్ టోటల్ CP ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే టోటల్ SP నుంచి మైనస్ చేసి బై టోటల్ CP ఇంటూ 100 వేస్తే మనకి లాస్ట్ పర్సంటేజ్ అనేటువంటిది వస్తుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 49 క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ annually and certain sum of money 2 years at 16% annum. So 797. Find the sum round the interest integer. సో మనకి నియరెస్ట్ ఇంటిజర్తో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద సమ్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. 2 years 16% ఇంట్రెస్ట్ అంటున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటున్నాడు. సో మనకి డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్
for 2 years is equal to sum into r by 100 whole square. ఇది ఫార్ములా అండి. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత, అది మనకి ఇవ్వలేదు, కానీ డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత, 797 is equal to ప్రిన్సిపల్ ఇంటూ ఆర్ ఇచ్చాడు 16% by 100, ఇది హోల్ స్క్వేర్. సో ఇది వాడు ఇచ్చినటువంటి క్యాల్కులేషన్. సో సింపుల్ గా చేసేయవచ్చు. సో 797 is equal to 6p into 16 square అంటే 256 by 100 into 100. సో నేను 100 into 100 అని రేపు పొద్దున మనకి క్యాలిక్యులేషన్స్కి ఈజీ అవుతుంది. సో మనం ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దామండి. సో 9, 7, 16, 16. సో 797 into 100 into 100 by 256. సో మనకి ఈ 797 డివైడెడ్ బై 256 ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి, ఏమన్నా టేబుల్స్ క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. సో మనకి ఈ 256 ఇంటూ 3 టైమ్స్ చూద్దాం. సో 2 టైమ్స్ 3 టైమ్స్ చేస్తే 768 వస్తుంది. సో 768 అంటే ఇంకా పక్కన జీరోస్ ఉన్నాయి కాబట్టి, సో 768 మైనస్ 797 అంటే 29 ఉంటుంది ఇక్కడ. సో 29 ఇంటూ 29 అంటే 256 1 టైమ్స్ పోతుంది. అంటే టోటల్గా మనకి ఈ 797 డివైడెడ్ బై 256 అనేటువంటిది 31,000 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. నేను క్లియర్గా చేసేస్తున్నాను. సో మనకి 31.13 అండి. అంటే 133 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 31,133 అనేటువంటిది ఆన్సర్ అండి. సో ఫైండ్ ద సమ్ అంతా మనకి 31.133. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్యాలిక్యులేషన్ అయితే స్పీడ్గా ఉండాలి, మనకి అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3/8, 1/8, 5/16, 2/8 - 2 అంటున్నాడు. ఫస్ట్ ఈ 8లు ఉన్నాయి చూద్దాం. 3/8 ప్లస్ 1/8 అంటే 2/8 అంటే 3, 2, 5, 6 అంటే 6/8. 6/8 ప్లస్ 5/16. సో ఇక్కడ ఎల్సిఎం 2, 16 అంటే ఇక్కడ ఎంత 12 ప్లస్ 5/16 అంటే 17/16. సో ఇక్కడ వరకు ఓకే కదా. 17/16 మైనస్ 2. ఇక్కడ ఎల్సిఎం అంతా 16 చేసుకున్నాం. 16 అంటే 17 మైనస్ 32/16 అంటే మైనస్ 15/16. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు 30, 15, 21 and 11, when number is obtained in this order in the proportion 6x is to y is to equivalent to y is to 3x minus 9 and y greater than 0, then the y value ఎంత అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ అనేటువంటిది అన్నిటికీ యాడ్ అవుతుంది అంటున్నాడు. సో ఇచ్చినటువంటి నంబర్స్ ఏంటి, 30, 15, 21, 30, 15, 21, 11 వీటికి ఎక్స్ అయితే యాడ్ అవుతుంది అంటున్నాడు. సో 30 ప్లస్ ఎక్స్ అలాగే 15 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 ప్లస్ ఎక్స్ బై 11 ప్లస్ ఎక్స్. సో ఈ విధంగా యాడ్ అవుతుంది అంటున్నాడు. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 30 ప్లస్ ఎక్స్ ఇంటూ 11 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 ప్లస్ ఎక్స్ ఇంటూ 15 ప్లస్ ఎక్స్. సో ఈ విధంగా చేద్దాం. సో దీన్ని బట్టి మనకి ఎక్స్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే
మనకి ఎక్స్ వాల్యూ అనేటువంటిది ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. సో 30 ఇంటూ ఎక్స్ అంటే 330, అలాగే 11x, అలాగే 30 ప్లస్ 30x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 21 ఇంటూ 15 అంటే 350, అలాగే 15 ప్లస్ 15 ఇంటూ ఎక్స్ 15x, అలాగే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 21x, అలాగే ఎక్స్ స్క్వేర్. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఈ 330లో నుంచి ఈ 315 తీసేస్తే మనకి, సో ఇక్కడ రాస్తున్నాను, ఎంత వస్తుందంటే 15x వస్తుంది. సో 15x ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ 11x మైనస్, సో ఈ 11x ఇటు వస్తే 4x అవుతుంది. సారీ ఇక్కడ చూడండి. సో 11 ప్లస్ 30x అంటే 41x ఇక్కడ. సో 41x, అలాగే ఇక్కడ ఎంత 15x ప్లస్ 21x అంటే 36x. అంతే కదా. మనకి ఫస్ట్ ఈ 330లోంచి ఇటు 315 తీస్తే 15 మిగిలింది. సో 15 ఇది. అలాగే ఇక్కడ 41x ఉంది ఈ పక్కన. సో ఈ 41x అలాగే ఇక్కడ 36x. సో అప్పుడు ఎంత అవుతుంది, ప్లస్ 41x మైనస్ 36x అంటే డిఫరెన్స్ ఎంత అంటే మనకి 5x. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి 15 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ ఈక్వల్ టు -3. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసిందండి. ఎక్స్ ఎంత ఇప్పుడు -3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. సో మనం సెకండ్ రేషియో కండిషన్ చూద్దాం. సెకండ్ రేషియో కండిషన్ ఏంటి, 6x బై వై ఈజ్ ఈక్వల్ టు వై బై 3x ప్లస్ 9, 3x మైనస్ 9. ఇది సెకండ్ కండిషన్. సో వై ఈ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ వై స్క్వేర్ ఇదట్ వెళ్తే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6x ఇంటూ 3x మైనస్ 9. అంతే కదండి. సో మనకి ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ ఇంక్లూడ్ చేద్దాం, అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ -3 అలాగే 3 ఇంటూ -3 మైనస్ 9. సో 6 3 18, 3 3 9 మైనస్ 9 అంటే ఇంటూ కదా. సో -18 ఇంటూ -18 అంటే 324. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -18 ఇంటూ 18 అంటే y square is equal to -320. సో -18 ఇంటూ -18 అంటే ప్లస్ 324 అంటే y is equal to అండర్ రూట్ ఆఫ్ 324 అంటే y is equal to ఎంత 18 ప్లస్ 18. సో y వాల్యూ ఎంత 18, x -3 y అనేటువంటిది 18. సో x ఈజ్ ఈక్వల్ టు -3 y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 18. అయితే మనల్ని అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అని అడిగాడు. అదే కదా మనల్ని అడిగింది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అంటే ఇదే కదా 18. సో 18 అనేటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ చూడండి 55 క్వశ్చన్. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD AB ఈజ్ ఈక్వల్ టు 17, BC ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, అలాగే CD ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్, AD ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, AC ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్, దెన్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్. సో మనకు ఒక క్వాడ్రిలేటర్ అయితే ఇచ్చాడండి. సో ఆ క్వాడ్రిలేటర్ ఇచ్చి దాని యొక్క సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు. సో ఆ మెజర్మెంట్స్ ఇచ్చేసి వాటి యొక్క ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు.
సో ఫస్ట్ క్వాడ్రిలేటర్ తీసుకుందాం. ఏబి ఎంత అంటున్నాడు? సో క్వాడ్రిలేటర్ తీసుకుందాం. ఏబి 70. నెక్స్ట్ అంటే ఏబి ఒక భుజం, డిసి ఒక భుజం, సిడి ఒక భుజం అంటే 3, ఏడి ఒక భుజం 4, ఏసీ ఒక భుజం 5. అంటే మొత్తం 5 భుజాలు ఇచ్చాడండి. ఏబి ఎంత? 17. డిసి ఎంత అంటున్నాడు? 8. అలాగే సిడి 9 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది ఏడి 12 సెంటీమీటర్స్, ఏసీ 15 సెంటీమీటర్స్. సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయితే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్? ఈ క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా ఎంత? సో ఇలా ఇచ్చినప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, అలాగే ఇది ఒక ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యింది. సో ఈ 2 ట్రయాంగిల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయింది. ఎలా అంటారేమో, ఇది ఏ అనుకుంటే ఇది బి, ఇది 17. అలాగే బీసీ ఎంత అంటున్నాడు? 8 సెంటీమీటర్స్ అంటున్నాడు. అలాగే ఏసీ ఎంత? 15, సిడి 9, అలాగే ఏడి 12. సో ఈ విధంగా 2 ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees, అంటే 2 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో వీటి యొక్క ఏరియాస్ అంటే ఫస్ట్ దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. హాఫ్ బిహెచ్, హాఫ్ ఇంటూ బి అంటే ఇక్కడ 8 తీసుకుందాం, హెచ్ 15 తీసుకుందాం. ఇది ఒక ఏరియా అంటే ఇది 4 అంటే 60. ఇది ఒకటి. ఇంకోటి సెకండ్ చూద్దాం. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ బేస్ 12 తీసుకుందాం అంటే ఇది బేస్ అవుతుంది. హైట్ వచ్చేసి 9 తీసుకుందాం. ఇది హైట్ అవుతుంది ఈ ట్రయాంగిల్కి. సో దీంట్లో 6, 9, 6, 54 అంటే 60 + 54, 114 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే చేయాలి. సింపుల్ క్వశ్చనే. ట్రయాంగిల్ ఏరియా తెలిస్తే తెలిసిపోతుంది, చేసేవచ్చు. సో ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి హాఫ్ బిహెచ్. సో మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఆ విధంగా ఫామ్ చేసుకోవాలండి. అలాగే 56వ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డ్యూరేషన్ ఇన్ ఇయర్ 1200 విల్ బి 2280 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే డ్యూరేషన్ ఎంత అంటున్నాడు. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో ఫస్ట్ అనేటువంటిది 2280 అనేటువంటిది 1200 అనేటువంటిది 2280 అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 1080. సో 1080 ఈజ్ ఈక్వల్ టు ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకి ప్రిన్సిపల్ ఎంత? 1200. టైము అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ R/100. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో 12 ఎక్కువ 9, 12 108 అంటే ఇక్కడ 90. సో ఈ 4 ఎక్కువ దీంట్లో 2 4 8, ఇంకెంత ఉందండి? 1 ఉంటుంది అంటే 10 ఉంది. అంటే మళ్ళీ 2 4 8, ఇంకెంత ఉంది? మళ్ళీ 1 ఉంది. అంటే ఇంకా 22.5 అంటే 90/4 అండి. సో 4 2 8, 1 ఉంది, మళ్ళీ 4 2 8, 5 4 20. సో 22.5. సో 22.5 అనేది రైట్ ఆన్సర్. సో 22.5 ఉన్న ఆప్షన్ ఏది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్.
అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 61 క్వశ్చన్. సో 61 క్వశ్చన్ ఏమన్నాడు, ఏ వెండర్ బాట్ లెమన్ ఎట్ 7 ఫర్ 1 రూపీస్. సో 7 లెమన్స్ అనేటువంటివి 1 రూపీకి అయితే కొన్నాడు అంటున్నాడు. అయితే హౌ మెనీ లెమన్స్ మస్ట్ సెల్ ఫర్ 1 రూపీ టు గెయిన్ 75%. సో ఎన్ని లెమన్స్ అనేటువంటి రూపాయికి అమ్మాలి, అది 75% ప్రాఫిట్ తో అమ్మాలి అంటున్నాడు. సో ఒక లెమన్ అనేటువంటిది ఎంతకి కొన్నాడు అంటే ఇక్కడ 7 లెమన్స్ 1 రూపీకి అన్నాడు. అంటే ఒక లెమన్ వచ్చేసి 1/7 రూపీస్ కి కొన్నాడు. ఇక్కడ వరకు ఓకే కదండి. సో ఇప్పుడు 1 రూపీకి అదే 1 లెమన్ 1/7 రూపీస్ కొన్నాడు. సో ఇక్కడ వరకు ఓకే, 1 లెమన్ 1/7 రూపీస్ కి కొన్నాడు. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది 1 లెమన్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది 1 లెమన్ ఈజ్ ఈక్వల్ టు, సో కాస్ట్ ప్రైస్ అంత 1 లెమన్ 1/7 ఇంటూ ఎంత ప్రాఫిట్ రావాలంటున్నాడు, 75% ప్రాఫిట్ రావాలన్నాడు. అంటే 100 ప్లస్ 75/100 ఇది ఫార్ములా. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100. ఇది కాస్ట్ ప్రైస్ యొక్క ఫార్ములా, అదే సెల్లింగ్ ప్రైస్ యొక్క ఫార్ములా. సో మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 1 లెమన్ కి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1/7 అనేటువంటి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 1 లెమన్ ఇంటూ 100 ప్లస్ 75/100. మనకి 75% ప్రాఫిట్ రావాలంటాడు కాబట్టి ఈ ఫార్ములా అంటే ఇది 175/100 అవుతుంది. సో మనకి పాతిక ఎక్కం 4 పాతికలు 100, 7 పాతికలు 175. సో ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది 1 లెమన్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అంటే 0.25 రూపీస్ అనమాట. ఒక్కొక్క లెమన్ 75% ప్రాఫిట్ రావాలి అంటే ఒక్కొక్క లెమన్ అంతా 0.25. సో మనకి రూపాయికి ఎన్ని అమ్ముతాడు అని అడిగాడు, అదే కదా. సో ఒక లెమన్ యొక్క ఎస్పి అనేటువంటిది 0.25 రూపీస్ అన్నప్పుడు 1 రూపాయిలో ఎన్ని 0.25 ఉంటాయి. సో 0.25 ఇంటూ 4 అంటే 1 రూపీ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 4 లెమన్స్, 1 రూపాయికి 4 లెమన్స్ అయితే అమ్మగలుగుతాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The larger two supplementary angles is 50% more than the smaller one. The smaller one angle in degrees. సో ఇక్కడ మనకి సప్లిమెంటరీ అంటున్నాడు. ఎప్పుడైనా సరే 2 యాంగిల్స్ సప్లిమెంటరీస్ లో ఉన్నాయంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటే రెండో యాంగిల్ 50 డిగ్రీస్ మోర్ ఉంది అంటున్నాడు. సో ఎక్స్ ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 2x ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అన్నప్పుడు ఈ 50 ఇటు వస్తే 180 లోంచి మైనస్ అవుతుంది. సో 180 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్. సో 2x ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్. సో x ఈజ్ ఈక్వల్ టు ఆ 2 12 అంటే 65 డిగ్రీస్ అని అన్నాడు. సో స్మాలర్ యాంగిల్ అంతా 65. అదే లార్జర్ యాంగిల్ అన్నాడు అనుకోండి, x ప్లస్ 50 అంటే 65 ప్లస్ 50 అంటే 5, 6, 5, 11, 115 డిగ్రీలు. మనల్ని అడిగింది ఏంటి, స్మాలర్ యాంగిల్. సో స్మాలర్ యాంగిల్ అంతా 65 డిగ్రీస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7.5 ఈజ్ టు, సో 7.5 బై 19.5 ఈజ్ ఈక్వల్ టు 16/x అంటున్నాడు. సో 75/195 కింద రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 1 పాయింట్ ఇస్తే ఇక్కడ పాయింట్ ఇస్తే సో 10 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 16/x అంటున్నాడు. సో మనకి సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా చేస్తారు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 195/75. సో ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే 16 6×5 30 కాబట్టి సో ఎక్స్ అయితే ఇలా వస్తుంది. సో ఇది ఈ రెండు క్యాల్కులేట్ చేస్తే మనకి 312 వస్తుంది, 3120 వస్తుంది అనమాట. ఈ రెండు క్యాల్కులేట్ చేస్తే బై 75. సో 75 అంటే ఈ 3120లో 75 4 times 300. అలాగే నెక్స్ట్ ఎంత ఉంది, 120 ఉంటుంది. సో 120 అంటే ఒక 75 టైమ్స్ పోతుంది, ఇంకా రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది, 120లో నుంచి 75 తీసేస్తే 10లోంచి 5 తీస్తే 5 45 ఉంటుంది. 75 6 అంటే 41.6 అండి. సో మనకి ఎంత క్యాల్కులేట్ అవుతుందో 41.6 వస్తుంది.
సో ఎక్స్ వాల్యూ. సో 41.6 ఎక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 78th క్వశ్చన్. సో 79th క్వశ్చన్, సింప్లిఫై 2x మైనస్ 5y హోల్ స్క్వేర్ 5x ప్లస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5y ఇంటూ 2x మైనస్ 5y. సో ఇది చూస్తే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద ఉంది ఈ రెండు, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే 4x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్ ఈ చివరిది. సో అది అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ 2x మైనస్ 5y లాస్ట్ వచ్చేసింది. ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 25y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2ab 5 2 10 10 ఇంటూ 20 20xy ఇక్కడ వరకు ఓకే. ప్లస్ a ప్లస్ బి 25x స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ 20xy 2ab. నెక్స్ట్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేద్దాం చివరిలో. సో ఫస్ట్ మనకి ఇక్కడ యాడ్ చేయండి 4x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్ 25y స్క్వేర్. సో ప్లస్ మైనస్ 25y స్క్వేర్ ప్లస్ 25y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో 4x స్క్వేర్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ 25x స్క్వేర్ అంటే 29 ప్లస్ 4 అంటే 33x స్క్వేర్. సో 33 ప్లస్ 33x స్క్వేర్ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. లేదు మొత్తం చేద్దామంటే సో ఎక్స్ స్క్వేర్లో అయిపోయినాయి మనకి. నెక్స్ట్ మైనస్ 20xy ప్లస్ 20xy. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ 4y స్క్వేర్ ఇక్కడ ఉంది ప్లస్ 4y స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తం చేయక్కర్లేదు, సింపుల్ గానే క్యాల్కులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ 5:3 అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ అనేటువంటిది 135 అంటున్నాడు. ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ అంటున్నాడు. సో మనకి ఫస్ట్ టూ నంబర్స్ యొక్క రేషియో ఎంత అంటున్నాడు? 5:3 అంటున్నాడు. సో అంటే 5x నంబర్ 1 అలాగే 3x అనేటువంటి నంబర్ 2 అనుకుందాం. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ n2 అనుకుందాం. అంటే 5x ఇంటూ 3x అంటే 15x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఎంత 135. సో ఈ 15 అనేటువంటి దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చూడండి. ఈ 15 135లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఎక్స్ అంతా 3. సో n1 వాల్యూ అంటే 5 ఇంటూ 3 అనేటువంటిది 15 ఒకటి, అలాగే ఇంకోటి ఏంటి 3 ఇంటూ 3 అంటే 9. నంబర్స్ అంతా n1 ఈజ్ ఈక్వల్ టు 15, n2 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ వరకు క్లారిటీ. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెసిప్రోకల్స్ అంటున్నాడు. సో సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం ఆఫ్ 15, 9 ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత? సో 15, 9 యొక్క ఎల్సిఎం వచ్చేసి మనకి సో 15 తీసుకుంటే 3 5 15, 9 తీసుకుంటే 3 ఇంటూ 3 అంటే సో 3 ఇంటూ 5 ఇంటూ 3 ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 15, 9 యొక్క ఎల్సిఎం ఎంత? 3 5 15 15 3 45. సో 45 అనేటువంటిది ఎల్సిఎం. అలాగే హెచ్సిఎఫ్ చూద్దాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 15 అలాగే 9. సో 3 5 15, 3 3 9. సో ఇక్కడ మనకి ఓన్లీ 3 అనేటువంటిది హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 9 అనేటువంటిది 3. సో ఇక్కడ వాటి యొక్క రెసిప్రోకల్స్ అంటున్నాం. సో రెసిప్రోకల్ అంటే ఎల్సిఎం ఒక రెసిప్రోకల్ ఇదేగా 1/LCM అంటే 1/45. అలాగే 1/HCF అంటే 1/3. సో ఈ రెండింటి యొక్క సమ్ అంటున్నాడు. అంటే 1/45 ప్లస్ 1/3. సో వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి సో 3కి
45కి ఎల్సిఎం 45. సో 45 అంటే 15 3 45. సో ఎల్సిఎం అంతా 45. ఆల్రెడీ ఇక్కడ 145 ఇక్కడ ఉంది కాబట్టి ఓకే. అలాగే ఇక్కడ 45 రావాలంటే ఇంటూ 15 కాబట్టి అంటే 16/45. సో 16/45 ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఒకసారి అది చూడండి. సో 16/45. అసలు ఇక్కడ 45 వచ్చేసింది కదా మనకి ఎల్సిఎం. ఈ 45 ఇక్కడే ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. డైరెక్ట్గా ఇది పెట్టేయచ్చు. లేదు సమ్ చేసి పెట్టుకోవాలనుకుంటే 16/45 అలా అయినా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 86th క్వశ్చన్ చూడండి. ఏ ladder leaning against the wall makes an angle theta which is horizontal to the ground. Tan theta is 15/18. సో ఇది ఒక వాల్ అనుకుందాం. సో ఈ వాల్ మీద ladder అనేటువంటిది ఇలా వేసాడు. సో ఇది ladder అనుకుందాం. సో ఇది ఒక వాల్ అనుకుందాం. సో ladder అనేది ఇలా ఉంది. ఇది ladder వేసినప్పుడు ఇక్కడ థీటా అనేటువంటి యాంగిల్ చేస్తుంది. సో దాన్ని tan theta is equal to 15/8 అన్నాడు. సో tan అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే అంత 15, ఇదేమో 8. అయితే if the height of the top of the ladder from the wall is 30 meters, then the foot of the ladder will be అన్నాడు. సో ఇది 30 అంటున్నాడు, అంటే 15 30 అయింది అంటే అప్పుడు 8 ఏమవుతుంది, ఇంటూ 2 కదా, 2 అవుతుంది. అంటే 8 × 2 అంటే 16 meters అవుతుంది. సింపుల్గా చేసేయచ్చు, మనం దానికోసం కన్ఫ్యూజే చేయక్కర్లేదు. 15 30 అయితే 8 ఎంత అవుతుంది, ఇంటూ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 88th క్వశ్చన్. ఏ మ్యాన్ కవర్స్ ఏ డిస్టెన్స్ 519 kilometers in 7 hours. If he covers 2/3 of distance in 5/7, 2/3 of distance in 5/7 of the time, what should be his speed in km/h covering the remaining distance? సో మనకి ఫస్ట్ ఇది 519 అనే డిస్టెన్స్, అలాగే టైం అనేటువంటి 7 hours. సో మనకి 2/3 of the distance అంటే 519/2/3. సో 17 3 51, 3 3 9 అంటే 173 × 2 173 అంటే 346. ఇది 2/3 of the distance. సో 2/3 of the distance అని మనకు కావాల్సిన రిమైనింగ్ డిస్టెన్స్ కదా. రిమైనింగ్ డిస్టెన్స్ అనేటువంటి ఎంత టైంలో వెళ్తుంది అంటున్నాడు. అంటే 519 - 346 చేస్తే 173, మళ్ళీ 173 మిగులుతుంది. సో ఇది రిమైనింగ్ డిస్టెన్స్. అలాగే 5/7 ఆఫ్ ద టైం, టోటల్ టైం ఎంత, 7 hours. సో 7 hoursలో 5/7 అంటున్నాడు, అంటే 5 hours కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత, 2 hours. రిమైనింగ్ టైం ఎంత, 2 hours. సో 173/2 రిమైనింగ్ డిస్టెన్స్ బై రిమైనింగ్ టైం. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత, 173. అలాగే రిమైనింగ్ టైం ఎంత, 2 hours. అంటే 7 hours 5 hours కంప్లీట్ అయిపోతుంది. సో 8 2 16. ఓకే, 8 2 16 అయినప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 1 6 2 12. 86 పాయింట్ ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఫస్ట్ ఆప్షన్. లేదు అనుకుంటే ఇంకొక 5, 86.5. సో 86.5 ఇస్ ద రైట్ ఆన్సర్. 94 క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ద మీడియన్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 76 80 83 30 11 81 52 18 34 84 35 and 77 ఈజ్ ద మీడియన్ అడుగుతున్నాడు. సో మనకి ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ వీటన్నిటిని అసెండింగ్ ఆర్డర్స్లో రాసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్స్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి. సో ఫస్ట్ ఏముంది 11, తర్వాత 18 ఇలా రాసుకోండి. 11 18 తర్వాత 27 తర్వాత 34 35 నెక్స్ట్ 52 నెక్స్ట్ 76 81 83
84. సో ఇవి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 11 ఉన్నాయండి. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకోటి ఎక్కడో మిస్ అయ్యామండి. 11 18 27. సో మనకి 30 వాల్యూ మిస్ అయ్యాం. అంటే ఇక్కడ 30 34 అంటే మొత్తం 11 ఉన్నాయి. అంటే 1 2 3 4 5 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 1 2 3 4 5 ఇక్కడికి రిమైనింగ్ ఎంత మిగిలింది మధ్యలోది 35. సో 35 ఇస్ ద మీడియన్. డైరెక్ట్గా పెట్టేయచ్చు. మొత్తం 10 11 ఉన్నాయి కాబట్టి 11 అంటే 11 6th పొజిషన్ ఈస్ ద మీడియన్. సో 6th పొజిషన్ ఇది 35 ఈస్ ద మీడియన్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటా 24 28.4 అండ్ 88 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది యూజ్ ద డేటా. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి మోడ్ ఫార్ములా చెప్తున్నాను చూసుకోండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో మనకి మోడ్ అండ్ మీడియన్. సో మోడ్ ఎంత ఇచ్చాడు? మోడ్ అంటే 28.4 ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఎంత అన్నాడు? 88. సో 88 ఇంటూ 3 మైనస్ 2 మీన్. మనకు కావాల్సిన మీనే. సో ఈ 28.4లో నుంచి ఈ 3 ఇంటూ 88ని సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇది ఎంత వస్తుంది? 8 3 24, 8 3 24 అంటే 264. సో 28.4 మైనస్ 268.4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 మీన్. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 264 లోంచి 280.4. సో మనకి ఇది ఎంత వస్తుందంటే 284లో నుంచి 28.4 6. అలాగే 13లో నుంచి 8 తీస్తే 5. నెక్స్ట్ 3 235.6. సో మనకి 235.6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ అండి. మైనస్ 2 మీన్. ఈ మైనస్ క్యాన్సిల్. ఈ 2 అనేటువంటి దీంట్లో 235 పాయింట్ దాంట్లో 117.8 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో మనకి మీన్ ఎంత? మీన్ ఈజ్ ఈక్వల్ టు 117.8. 117.8 ఇన్ థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్క్ ప్రైస్ ఆఫ్ ద బెట్ ఈజ్ ఈక్వల్ టు 517 if 30% which is 30% above the cost price. కాస్ట్ ప్రైస్ కన్నా 30% అబవ్ ఉంది. ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 2%. సో కాస్ట్ ప్రైస్ కన్నా అబవ్ 30% ఉంది. అలాగే ప్రాఫిట్ వచ్చేసి 2% అన్నట్టు. సో ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ రౌండ్ ఆఫ్ 2 డెసిమల్ ప్లేసెస్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. సో కాస్ట్ ప్రైస్ అనేటువంటి 100 అనుకుంటే 30% అబవ్ అంటున్నాడు కదా కాస్ట్ ప్రైస్ మీద. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 30% అబవ్ అంటే ఇది 30 అవుతుంది. అంటే 130 అనేటువంటిది మార్కుడ్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు? 2% ప్రాఫిట్ అంటున్నాడు. సో 2% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 102. సో మనల్ని ఏమంటున్నాడు? డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి మనకి డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ మీదే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం డిస్కౌంట్ అనేటువంటి మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ ప్రైస్ 102. సో డిస్కౌంట్ percentage is equal to market price minus selling price by market price into 100. ఇది తెలిస్తే సరిపోతుంది. సో మనకి మార్కెట్ ప్రైస్ ఎంత? 130. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 102. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 28. అలాగే మార్కెట్ ప్రైస్ ఎంత? 130 ఇంటూ 100. సో ఈ జీరో క్యాన్సిల్. 13 ఎక్కువ 2 13 26. ఓకేనా? ఇంకా ఇక్కడ
10 కాబట్టి 280 ఉంటుంది. సో ఈ 0 కూడా పెట్టేసిన 280 ఉంటుంది. 2 13 26, ఇంకెంత ఉంది? 20 ఉంది. అంటే ఒక 13 అలాగే ఇంకెంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 అంటే 13 5లు 65 అంటే 4, 21.54. సో 21.54 అనేటువంటి ఆప్షన్ ఇది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి, ఈ విధంగా అయితే మొత్తం అర్థమెటిక్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగినటువంటి పేపర్ అండి ఇది. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి జూన్ 5న 2025 ఫస్ట్ షిఫ్ట్ లో అడిగినటువంటి పేపర్. టోటల్ గా అర్థమెటిక్ అనేటువంటి క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్లాస్ లో, అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి రీజనింగ్ క్వశ్చన్స్, ఇదే షిఫ్ట్ లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ తో మరొక వీడియో అయితే వస్తుంది మీ ముందుకి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీకి కానీ, జేఈకి కానీ, ఏఎల్పీ కానీ, టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు, సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.